మినిస్టర్ గారి కొడుకు చక్రవర్తి నిన్నటి నుంచి కనిపించడం లేదు. మనం వెతికి పట్టుకోవాలి. వాడి కోసం మనం టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం మేడం. ఎక్కడో ఫుల్గా తాగి ఒళ్ళు మర్చిపోయి పడిపోయి ఉంటాడు. ఏది ఏవైనా అతన్ని వెతికి పట్టుకోవడం మన డ్యూటీ. ఏమైందిరా? శవం దొరికిందంట నాన్న. ఇందాక నేను చెప్పాను కదా, ఏ తుప్పలోనో శవం దొరుకుతుందని. సరిగ్గా అదే జరిగింది. నా కొడుక్కే మీరు రక్షణ కల్పించలేకపోతే ఇక మామూలు జనాలకి ఇచ్చేస్తారు. ఎందుకమ్మా మీకు ఈ కాకి డ్రెస్లు? తీసి పక్కన పడేయండి. నాకు భయంగా ఉందన్నయ్యా. ఏ క్షణంలోనైనా మనం దొరికిపోతామేమో అనిపిస్తోంది. స్నేహ, ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? ఆ చక్రవర్తికి మనకి ఎలాంటి సంబంధం లేదు. కనీసం వాడితో మనకి ముఖపరిచయం కూడా లేదు. అలాంటప్పుడు ఆ పోలీసులకి మన మీద అనుమానం వచ్చే ఛాన్సే లేదు. కానీ భవానీ సంగతి మనకు తెలిసిందే కదనయ్యా. ఏ చిన్నదాన్ని వదిలిపెట్టదు. ఇంట్లో పోలీసులు పెట్టుకుని మనం ప్రశాంతంగా ఎలా ఉండగలం? అమ్మ స్నేహ, వాళ్ళు పోలీసుల కంటే ముందు మన పిల్లలు. మనం గాబరాపడి మనంతట మనమే దొరికిపోకుండా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. లేదన్నయ్యా, వాళ్లు మనల్ని నేరస్తులుగా పట్టుకోకముందే నేనే తప్పు చేశానని నిజాయితీగా లొంగిపోతాను. వద్దమ్మా, నా మాట విను. నీకింతకు ముందే చెప్పాను, నిజంగా లొంగిపోయే పరిస్థితే వస్తే నేను లొంగిపోతాను తప్ప నిన్ను మాత్రం ఎప్పుడూ జైలుకి పంపించను. చంపింది నేనన్నయ్యా. కాదు, ఆ మాటను ఇంకోసారి అన్నావంటే మాత్రం నా మీద ఒట్టే స్నేహ. వచ్చింది, ఏమాత్రం కంగారు పడద్దు. అనుమానం రాకుండా మేనేజ్ చేయి. ఏమా స్నేహ, సంజయ్ ఎప్పుడొస్తున్నాడు? అదే పినిగారు ఎలా ఉన్నారు? బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బావున్నాను పినిగారు. ఏంటమ్మా చాలా బిజీ అయిపోయినట్టున్నా? టీవీలో పేపర్లో అంతా నువ్వే కనిపిస్తున్నావు. మినిస్టర్ గారి కొడుకునెవరో చంపారు పిన్ని. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యత నాకు అప్పగించారు. విఐపి కొడుకు కదా, కాస్త హడావుడు ఎక్కువగానే ఉంటుంది. చంపిందెవరో తెలిసిపోతుందా అమ్మా? ఎందుకు దొరకరు పిన్ని? ఎంత పెద్ద నేరస్తుడైనా, ఎంత తెలివిగా చేసినా ఎక్కడో ఒక చోట ఓ చిన్న తప్పు చేస్తాడు. ఆ తప్పే వాళ్ళని పట్టిస్తుంది. వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు, కాకపోతే టైం పడుతుంది. అవతలి వాళ్ల చిన్న ఏమరపాటు చాలు పిన్ని వాళ్ళని పట్టుకోడానికి. అత్తయ్యేది మావయ్య? గుడికెళ్ళిందమ్మా. నేను సాయంత్రం రావడం లేట్ అవుతుంది మావయ్య. అలాగేనమ్మా. హలో, వస్తున్నాను. అరగంటలో అక్కడుంటాను. మావయ్య, కొంచెం ప్రెస్ మీట్ ఉంది, నేను మళ్ళీ వస్తాను. సరేనమ్మా. పినిగారు వస్తాను. విన్నావుగా అమ్మా, బావాని చెప్పిన చిన్న పొరపాటు కూడా మనం చేయకూడదు. కాదనయ్య, ఆ శిరీషను చూస్తుంటే ఇంకా భయంగా ఉంది. తానెక్కడ నోరు జారుతుందోనని టెన్షన్గా ఉంది. నేను మాట్లాడతాను, నువ్వు కంగారు పడద్దు. నువ్వు వెళ్ళమ్మా. అన్నయ్య, నేను మాట్లాడతానమ్మా. శిరీష, ఏంటి ఆలోచిస్తున్నావు?
జరిగిన హత్య గురించేగా. ఎందుకు అలా చూస్తున్నావు? ఆ హత్య గురించి నాకెలా తెలిసిందానా? అది మీరు వాడి శవాన్ని మాయించేసింది నేనే. ఓ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేక నా చెల్లెలు స్నేహ నిన్ను కాపాడడానికి వాణ్ణి చంపింది. శత్రువు కూడా మంచి చేసేంత మంచి మనిషి నా చెల్లెలు. స్నేహకి శిక్ష పడకూడదని నా ప్రయత్నం నేను చేస్తున్నాను శిరీష. నన్ను క్షమించండి అంకుల్. నా వల్ల మీరందరూ ఇబ్బందుల్లో పడిపోయారు. నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇన్ని సమస్యలు ఎదుర్కొనే కంటే నేను వెళ్ళి లొంగిపోతాను. అందుకే వచ్చాను. అలాంటి ప్రయత్నం ఏమైనా ఉంటే ఇక్కడితో ఆపే. అనవసరంగా నువ్వు వెళ్ళి సమస్యని పెద్ద చేకు. అవును శిరీష, నేను చెప్తోంది నిజం. ఇప్పుడు నువ్వు వెళ్ళి లొంగిపోతే శిక్ష నీకు పడదు, నా చెల్లెలు స్నేహకి శిక్ష పడుతుంది. తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అని చట్టం చూడదు. నేరం చేశారో లేదో చూస్తారు. ఆ నేరం ఎవరు చేశారో చూస్తారు. ఆ చక్రవర్తిని చంపింది స్నేహనన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు నా చెల్లెలు స్నేహ బలైపోతుంది. నీకు మంచి చేసినందుకు నువ్వు తనకిచ్చే బహుమానం ఇదేనా శిరీష? లేదంకుల్, నా వల్ల మీకెవరికి శిక్ష పడకూడదనే కోరుకుంటున్నాను. నా తాపత్రయం అంతా అందుకే. నిజంగా నువ్వు కోరుకునేది అదే అయితే మాతో వీలైనంత దూరంగా ఉండు. మా ఎవ్వరితోనూ మాటలు మంతనాలు పెట్టుకోవద్దు. ఎటువంటి సంబంధం లేని మనిషి మా ఇంటికొచ్చినా మాట్లాడినా నా కోడలికి అనుమానం వస్తుంది. నా కోడలు భవానీ ఏసీపీ, నా కొడుకు జీకే ఎస్ఐ. ఇద్దరు పోలీసుల మధ్య మేము బతుకుతున్నాం. కాబట్టి నువ్వెక్కడ నోరు జారతావోనన్న భయంతో ఈ విషయం ఎక్కడితో మర్చిపోమని నీకు చెప్దామని వచ్చాను. నువ్వే చిన్న తప్పు చేసినా ఆ తప్పు వల్ల నా చెల్లెలు స్నేహకే శిక్ష పడుతుంది. ఆ విషయం గుర్తుంచుకోమ్మా. చూడమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి. ఓ తండ్రిగా చెప్తున్నాను, దయచేసి ఎక్కడ నోరు జారకు, ఎవరికి ఫోన్లు చేయకు, మమ్మల్ని కలవకు. ఏదో అవుతుందని మనం భయపడితే చివరికి ఏదో అయిందేంటే మన అమ్మాయితో పెళ్లి జరిగితే ప్రాణగండం అనుకున్నావు. మధ్యలో బలిపశువులాగా వేరే అమ్మాయి మెడలో తాళి కడితే ఆ పిల్ల పోతుందనుకున్నావు. కానీ చివరకు మీవాడే పోతాడని అస్సలు అనుకోలేదు బావగారు. అసలు మీరు జాతకం సరిగ్గా చూపించినట్లు లేదు. తాళి కడితే అమ్మాయి చచ్చిపోతుంది అని కాదు, తాళి కడితే మీవాడే పోతాడు అని రాసుండి. తప్పుగా చదివి మా కూతురు గొంతు కోశారు. ఒక పక్క నా కొడుకుపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో ఎదగడిపెట్టి
ఆయన మీద అరిచి ఏం ఉపయోగం అన్నయ్య? అరవాల్సిన చోట అరవాలి. అన్యాయంగా నా అల్లుణ్ణి పొట్టన పెట్టుకుంది ఎవరో తెలుసుకుని వాళ్ళంతా చూడాలి. మావయ్య, నా భర్తను చంపింది ఎవరో నాకు తెలియాలి. ఆయన్ని చంపిన వాళ్ళ మీద ఏ కేసు పెట్టొద్దు. వాళ్ళకి ఏ శిక్ష వేయించడానికి వీల్లేదు. ఏంటే నువ్వనేది? శిక్ష వేయించకుండా ఏం చేయాలి? వదిలేయాలా? వాళ్ళని నా చేతులతో చంపేయాలి. నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ సాక్షిగా చెప్తున్నాను. వాళ్ళని నా చేతులతో నరికి నరికి చంపేస్తాను. అదిగో అన్నయ్య, విన్నావుగా? నా కూతురు ఏం చెప్పిందో విన్నావుగా? చక్రవర్తి నీ కొడుకు ఒక మినిస్టర్ కొడుకు, రేపో మాపో ఎమ్మెల్యే కావాల్సిన మనిషి. అలాంటి మనిషిని అతి కిరాతకంగా చంపారు. వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఆ చంపింది ఎవరో తెలుసుకొని నా కూతురు చెప్పినట్టు వాళ్ళని ఏం చెయ్యకుండా వదిలే. నా మనుషులు వాళ్ళని కట్టి తెస్తారు. ఇదిగో ఈ ఫోటో ఎదురుగానే నిలబెట్టి నా కూతురు చేతే నరికిస్తాను. ఫోన్ చేయనా? హత్య జరిగి ఇన్ని రోజులైనా ఇంతవరకు ఎందుకు హంతకులు పట్టుకోలేదో అడుగో. నిలది. ఎవర్ని నిద్రపోనీకో. నీళ్లు తాగనీయకు. వెంటపడి వేటాడన్నా. హలో, ఏమమ్మా ఏసీపీ భవానీ, ఏం చేస్తున్నావు? చక్కగా పొద్దుటే 10 గంటలకొచ్చి సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి పోతున్నావు. నీ మొగుడు, నీ అత్త, నీ మామలతో కలిసి సినిమాలకి షికార్లకి తిరుగుతున్నావు. నీ ఆనందానికి ఏ లోటు రాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నావు గాని నా కొడుకును చంపినవాడి గురించి మాత్రం ఇంతవరకు ఆరా తీయలేకపోతున్నావు కదూ? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. త్వరలోనే హంతకుల్ని పట్టుకుంటాం. ఏయ్! ఈ ముక్క ఇప్పుడు కాదు, మొదటి రోజు నా కొడుకు శవాన్ని చూసినప్పుడే చెప్పావు. ఇంకెన్ని రోజులు అదే ముక్క చెప్తావు? నెల నెలా వేలకు వేలు జీతాలు తీసుకుంటే సరిపోదమ్మా. కాస్తంత పనులు చేయడం కూడా తెలుసుకోవాలి. మినిస్టర్ కొడుకును చంపితే ఇంతవరకు కేసు అంగుళం కదల్లేదు. నా కొడుకును చంపిన వాళ్ళు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారో లేక దేశమే వదిలిపెట్టి వెళ్ళిపోయారో తెలియదు. అంతా అయిపోయాక ఏం చేస్తావమ్మా? ఇది మర్డర్ కేస్. మీరనుకున్నంత ఈజీ కాదు. పొద్దున్న లేస్తే మీ కొడుకు ఎవరితో తిరుగుతున్నాడో, ఎవరితో గొడవలు పెట్టుకుంటున్నాడో కూడా మీకు తెలీదు. ఎవరొచ్చి చంపుతారో అంతకంటే తెలీదు. కానీ మేము మాత్రం తెల్లారేసరికి పట్టుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంటే నీ వల్ల కాదంటావా చెప్పు. నీకు చేత కాదంటే ఐజీ దగ్గరికి వెళ్తా. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంక్వైరీ చేయాల్సింది మేమే.
ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎంక్వైరీ లేట్ అవుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నేనెవరో తెలుసా? ఏయ్, నువ్వు ఎవరైతే నాకేంటి? నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు. నువ్వు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇంకోసారి ఫోన్ చేస్తే ఊరుకోను. పెట్టే ఫోను. భవానీ, ఏంటమ్మా, ఏం జరిగింది? ఆ మినిస్టర్ మావయ్య తన కొడుకుని చంపింది ఎవరో ఇంకా తెలుసుకోలేదని ఏదేదో వాగుతున్నాడు. రోజుకి 100 మందితో తిరుగుతాడు. ఎంతో మందితో గొడవలు పడుతుంటాడు. ఎవరికి మండిందో, ఎవరు చంపారో ఎవరికి తెలుసు. కాని వదిలిపెట్టను మావయ్య. ఆ హంతకుల్ని పట్టుకొని తీరుతాను. మావయ్య, ఇది నేను ఏసీపీగా ఛార్జ్ తీసుకున్నా టేకప్ చేసిన మొదటి కేస్. చనిపోయిన వ్యక్తి ఎలాంటివాడైనా తన్ని చంపిన హంతకుల్ని పట్టుకోవడం నా బాధ్యత. నా డ్యూటీలో నేను సక్సెస్ సాధించాలని మీరు నిండు మనసుతో దీవించండి మావయ్య. ఆల్ ది బెస్ట్ అమ్మా. నా కొడుకును చంపిందెవరో తెలియాలా? అక్షరబక్షరబా వాళ్ళ తలకాయ గుమ్మడికాయలా నా ఇంటికి ఏలాడదీస్తాను. ఇది నా కొడుకు మీద ఆల. భవానీ, నీ కోరిక నెరవేరాలి. నువ్వు గెలవాలి. హలో, అవునా? ఎక్కడా? వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోండి. నేను వస్తున్నాను. ఏమైందమ్మా? మావయ్య, మీ దీవెన ఫలించింది. హంతకుడు దొరికిపోయాడు. అవునా? అది ఎలాగమ్మా? ఎంత తెలివిగల నేరస్తుడైనా ఏదో ఒక తప్పు చేస్తాడు. రక్తంతో ఉన్న షర్ట్ దొరికింది. ఆ షర్ట్ మీదున్న రక్తం మరకలు చనిపోయిన చక్రవర్తివి అని తెలియాలి. ఇక ఆ హంతకుడు దొరికిపోయినట్లే మావయ్య. పోన్లేమ్మా, నువ్వు గెలిచావు కదా, నాకంతే చాలు. నేను వెళ్ళొస్తాను మావయ్య. స్నేహ, స్నేహ, రండనయ్యా, కూర్చోండి. పర్లేదమ్మా. ఇంట్లో ఎవరు లేరుగా? ఎవరూ లేరు. ఏం లేదు, ఆ రోజు రక్తపు మార్కులు ఉన్న షర్టుని ఇక్కడ వదిలేసా కదా, దాన్ని ఏం చేసావు? ఎక్కడుంది? అది బయట పారేశాను. ఎంత పనిచేసావమ్మా. ఆ షర్ట్ ఇప్పుడు పోలీసులకి దొరికింది. అవునా? ఎలా జరిగిందనయ్యా? ఎలా అంటే ఏం చెప్తానమ్మా. ఎలాగో అలా ఆ షర్టు పోలీసులకి దొరికింది. ఇప్పుడు ఆ చొక్కా మీద ఉన్న రక్తపు మార్కలు చక్రవర్తి రక్తం ఒకటే అని తెలిసిపోతుంది.
ఏవో అన్నయ్య, ఆ కంగారులో నేనేం చేశానో నాకే తెలీదు. తప్పు నీది కాదమ్మా. నేను కూడా ఆ షర్టును ఆ రోజే కాల్చేసి ఉండాల్సిందే. ఇంటికెళ్లే కంగారులో మర్చిపోయి వెళ్ళిపోయాను. ప్రతి నేరస్తుడు ఎక్కడో అక్కడ ఏదో ఒక తప్పు చేస్తాడని భవానీ అన్నట్లే మనం తప్పు చేసామమ్మా స్నేహ. ఆ షర్ట్ దొరికింది కాబట్టి ఇంకా కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. సారీ అన్నయ్య, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను అనుకోలేదమ్మా. ఇందాకే భావానికి ఫోన్ వచ్చింది. ఆ షర్టు దొరికింది, దాని మీద రక్తపు మార్కులు ఉన్నాయని తెలిసింది. ఆ మాట భావాని చెప్పగానే నాకు గుండె ఆగిపోయినంత పని అయింది. భావాని అటు వెళ్ళగానే నేను అటు పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడు పోలీసులు ఆ షర్టు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ దొరికింది అని ఆరా తీస్తారు. రక్తపు మరకలు ఉన్న ఆ షర్టుని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు.